నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి మరింత దిగజారిపోతూ ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు సభ్య సమాజము తలదించుకున్నటువంటి విధంగా ఉన్నది, సిగ్గుతో తలదించుకున్నటువంటి విధంగా ఉన్నది. ఇట్లా కూడా మాట్లాడతారా? వీళ్ళ సమాజంలో మంచి చెడ్ల గురించి మాట్లాడేది వీళ్ళ మన పాలకులు, వీళ్ళ మన ప్రజాప్రతినిధులు అని చెప్పేసి మొన్ననే మనం చూసినాం. గజ్జల కాంతం అనేటువంటి ఒక ఆయన లీడర్ అంటామా మరి ఇంకేమంటామో అర్థం కాదు, కానీ ఆయన మాట్లాడిన తీరు, ఆ బూతు పురాణము మనం చూసి ప్రజలకు మనం వివరించడం జరిగింది, ఆ వ్యవహారం మొత్తాన్ని కూడా. సో ఆయన స్థాయి అయినది కూడా సేమ్, పేరుకు మాత్రమే ఎంపీ. ఈ గజ్జల కాంతము ఏ రకంగా అయితే మాట్లాడిండో సేమ్ అలాంటి మాటలే ఇక్కడ కనపడుతున్నటువంటి ధర్మపురి అరవింద్ అనేటువంటి ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే మాట్లాడేటప్పుడు మాట ఒక నిమిషం అటు ఇటు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఒక క్షణం మనం విమర్శలు చేయొచ్చు ప్రత్యర్థి పార్టీల మీద, ఏదైనా చేయొచ్చు, కానీ వీళ్ళు మాట్లాడే మాటల వల్ల రేపు తెలంగాణ సమాజము రాజకీయాలంటే అదొక రొంపి, అదొక రొంప, అదొక గబ్బు అనేటువంటి పరిస్థితికి దిగజారుస్తూ ఉన్నారు. ఏం మాట్లాడిరో, ఎట్లా మాట్లాడిరో ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇగో గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా, ఇట్లాంటి ఏమన్నా బిడ్డే వాడు ట్యాపింగ్ ఇల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా, వీళ్ళని గప్ప 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 గుద్ది రప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. ఇలా మొఖానికి 3.3 సీట్లు వీళ్ళకి తిప్పికొడ. సో ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈయన? గద్దముక్కోడు కేసీఆర్ని పట్టుకొని గద్దముక్కోడు కాళేశ్వరం స్కామ్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాని తర్వాత కవితని పట్టుకొని ఆమె లిక్కర్ స్కామ్లా అని చెప్తా ఉన్నారు. అలాగనే కేటీఆర్ని పట్టుకొని ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులా, ఫార్ములా ఈరేస్ కేసులా అంటా ఉన్నాడు. అలాగే హరీష్ రావుని పట్టుకొని విద్యుత్ కేసులా అంటా ఉన్నాడు. అసలు విద్యుత్ శాఖకు ఆయనకు సంబంధం లేదు, మరి ఎందుకన్నాడో అర్థం కాలేదు. ఇట్లా వీళ్ళందరి పేర్లు తీసుకొని మాట్లాడి కొంత వల్గర్ లాంగ్వేజ్, అంటే మారు పేర్లు పెట్టేటువంటి విధానము, ఇదంతా కూడా సరే. విమర్శ చేసేటప్పుడు తప్పు లేదు, కానీ ఈ రాష్ట్రానికి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు, తెలంగాణ అనేటువంటి పేరు ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు గుర్తుకొస్తుంది. కనీసం ఆ పేరు కన్నా గౌరవం ఇవ్వాలి, ఆయన వయస్సు కన్నా గౌరవం ఇవ్వాలి. ఆయన వయసు అయి ఉంటుంది, ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. అది లేకుండా గద్దెముక్కోడు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ధర్మపురి అరవింద్ గారు ఇంతకుముందు మీరు చాలా ఇలాంటి చిల్లర మాటలు మస్తుగా మాట్లాడారు. నేను ఒక జర్నలిస్ట్గా అడుగుతా ఉన్నా, మీ నైజమే ఇంతేనా? మీరు పుట్టుకతో ఇట్లనే బూతులు మాట్లాడడం, ఎటకారం, ఒళ్ళంతా ఎటకారము, నోరంతా ఎటకారము, గుండంతా ఎటకారము, ఇవి మీ పుట్టుకతోనే వచ్చినాయా, లేకపోతే మీ అమ్మ నాయన ఇవే సంస్కారం నేర్పించిరా? ఎవడన్నా ఆయన నీకు చదువు చెప్పినాడు? ఎవడు చదువు చెప్పిండు నీకు? బుద్ధి లేదు కొంచెమన్నా? ఎంపీవి కదా నువ్వు, ప్రజలు ఓట్లేస్తే గెలిచినావు కదా, మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు, కొంత సోయి ఉండక్కర్లేదు? ఎంపీ నాకు ప్రజలు ఓట్లేస్తే గెలిచిన నేను, రేపనాడు ప్రజలు జాడిస్తే అంతే పోయి మోరిలా పడతా, గుండు పాడు అని పలుకుతుంది అని చెప్పేసి సోయి లేదు, ఇంగిత జ్ఞానం లేదు. నిన్ను కూడా అనలేరా తెలంగాణ ప్రజలు గుండోడు, ఇట్లా అడ్డం నీళ్ళు ఒక్కంతనే ఉన్నాడు, నోట్లో ఎప్పుడు ఏదో వేసుకొని నవ్వులుతూనే ఉంటాడు అని చెప్పేసి అనలేరా? ఇది రాజకీయమా నువ్వు మాట్లాడేది? కాళేశ్వరం స్కామ్లో ఏమైనా పీక్ కట్టగట్టేది ఉంటే నువ్వు, నీ మోడీ, నీ అమిత్ షా అందరు కలిసి కూసి కట్టగట్టుకొని ఆ పిల్లర్ దగ్గర పోయి దాన్ని నిలబెట్టండి, కూగిపోయిన పిల్లర్ దగ్గరకు నిలబెట్టండి. లేకపోతే నీ గుండు మీద ఎంటికలు లేవు కదా, ఆ ఎంటికల మీద కూర్చుకొని పోయి, ఎవడు దానట్లేదు, సిగ్గు లేదు కొంచెం అన్న? ఏం అనిపిస్తలేదా కొంచెం కూడా? గిత్తత కూడా విమర్శ చేయి, తప్పులేదు, బరాబర్ విమర్శ చేయి. నువ్వు కాళేశ్వరంలో ఏమైనా కట్టగట్టేది ఉంటే, ఏమైనా పీకేది ఉంటే పీకు పోయి, నీ మోడీని వచ్చి పీకమను, నీ అమిత్ షాని వచ్చి పీకమను, ఇంకెవడో కొరికిసుక గొట్టంగా వచ్చి పీకమన్నాడా ఏమైనా పీకేది ఉంటే. ఇప్పటికే తెలంగాణ సమాజం అంతా చూస్తూనే ఉన్నది ఏ రకంగా మీరు కట్టగడతా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది. ఈయన అంట వచ్చేసరికి 3 వస్తాయంట. మీకు వచ్చిన 8 తుప్పకాయలు కాపాడుకోరు. ఈసారి 8 తుప్పకాయలు వచ్చినాయి కదా బీజేపీకి, ఆ 8 తుప్పకాయలను కాపాడుకోండి. నీకు వచ్చినాయి కదా 8 సీట్లు, ఈసారి మళ్ళీ నువ్వు గెలుస్తావో కాపాడుకో. నిజామాబాద్ ప్రజలకు మొక్కాలే, ఇలాంటి
నోటి తీట నోటి దూల ఉన్నటువంటి బ్యాచ్ని ఇంకా గెలిపించుకుంటూ పోతా ఉన్నారు. అభివృద్ధి మీద మాట్లాడు, సంక్షేమం మీద మాట్లాడు, డెవలప్మెంట్ మీద మాట్లాడు అంటున్నావు కదా. అమిత్ షా ఎవరో వస్తారు, ఏదో వస్తారు, బరాబర్ మాట్లాడు. నీ కార్యక్రమం, నీ పార్టీ, నీ విధానం ఏదో చెప్పు. అవతలని విమర్శిస్తప్పుడు కొంత ఒక భావనతోటి విమర్శన చేయి. కేసీఆర్ అలా తిన్నాడని చెప్పు. గద్దె ముక్కోడు, గిద్దె ముక్కోడు, నువ్వే పెట్టబోయినావా? లేకపోతే నీ ముక్కు, నీ కళ్ళు, నీ గుండు గురించి ఎవడు మాట్లాడకనా? ఏం సంస్కారమే ఇది? నీ అయ్యా మీ అమ్మ గిదే నేర్పించినారు, నీకు చదువు చెప్పినవాడు కూడా సోయి లేకపాయే. నాకు నిజంగా కూడా చాలా రోజులైంది నేను ఇంత అగ్రెసివ్గా మాట్లాడాక. ఇలాంటి బేవర్స్ బ్యాచ్ వచ్చినప్పుడల్లా మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. ఆ దాదాపు 5 సంవత్సరాల పాటు, 5-6 సంవత్సరాల పాటు పసుపు బోర్డు ముచ్చటెత్తకుండా ఏదో ఆ హిందువుల పుణ్యమా అని, మా హిందూ ప్రజల పుణ్యమా అని చెప్పేసి వాళ్ళ కాళ్ళు మొక్కి ఇల్లు మొక్కి నువ్వు చేసినావు. 3 గెలుస్తావు. నువ్వు మన పోటీ చేసి ఏ పార్టీ కట్టగట్టినావు? మొదటివారి ఎన్ని గెలిచినావు? గెలుస్తావా సంజయ్ మీద? ఓడిపోతుంది కదా. ఎందుకో దేనికి ఓడిపోయినావు మరి? గెలవకపోతివి. అంత పెద్ద పోటు మునగానివి, అడ్డం నీళ్ళు ఒక్క అంతే ఉండే పోటు మునగానివి, ఎందుకు గెలవకపోతివి? మొన్న సంజయ్ మీద పోటీ చేసి గెలవకపోతివి, కోరుట్లలా ఓడిపోతివి. ఓడిపోయి తోక ముడుచుకొని పోయి మళ్ళా ఎంపీకి పోటీ చేస్తేవి. ఎందుకు ఈ పనికి వాళ్ళ శతగాని మాటలు అన్ని మాట్లాడాడు? నువ్వు వచ్చి నీతులు చెప్పేది. అల్పం ఉండాలి కానీ ఒళ్ళంతా అల్పం ఉండకూడదు అరవింద్ గారు. తప్పండి ఇది. ఇంతకంటే ఎక్కువ నీకంటే ఎక్కువ వస్తాయి మాటలు, నీకంటే ఎక్కువ వస్తాయి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు, ఆ పార్టీలకు కూడా నీకంటే ఎక్కువనే వస్తాయి. కానీ నీ లెక్క దిగజారి మాట్లాడుతందుకు మరి ఎందుకు వాళ్ళు మొంగల్కి వస్తలేరు? నీ లెక్క దిగజారిపోయి ఎంపీ కాకుండా అదేదో మోరిలా మురికెత్తుకుంటోడు లెక్క మాట్లాడితే ఉంటే బాగుంటుండే. ఆ కాగితాలు ఏరుకుంటోడు కూడా నీకంటే మంచిగా మాట్లాడతాడు తెలుసా ఆ విషయం. కాగితాలు ఏరుకుంటోడు కూడా, మోరిలా శతకుప్పల కాగితాలు ఏరుకుంటోళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడతారు నీకంటే. వాళ్ళకున్న ఇంగితం కూడా లేకపోయా. చూడరాదు ఎట్లా ఆ ముంగల బాగా పిక్కటంగా తినొచ్చినట్టు ఉంది. మొత్తం ఇక్కడ ఈ దౌడని ఇక్కడ కదులుతా ఉన్నాడు. పిక్కటంగా ఇరకటంగా తినొచ్చినట్టున్నాడు. ఇక చేతులకు అవి కట్టుకోడు. మీరు ఎంతసేపు ఉన్న హిందువుల పేరు చెప్పుకొని, హిందూ ప్రజల పేరు చెప్పుకొని, వాళ్ళ ఓట్ల పేరు చెప్పుకొని మీరు రాజకీయ పబ్బం గడుపుడు తప్ప మీ వల్ల ఊదు కాలేదు తెలంగాణలో, పీరు లేచేది లేదు మీ వల్ల. ఏమీ కాదు చెప్తున్నా కదా. ఆ పసుపు బోర్డు తెస్తా అంటున్నావు కదా, ఏ పార్టీ దిద్దరిల్లిందో మనం చూసినాం ఆల్రెడీ. ఇక వచ్చేసారి కూడా చూస్తారు. ఇంకా ప్రజలకే అర్థం చేసుకోవాలి. ఇలాంటి బ్యాచ్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు అర్థమవుతుంది. కుక్కలు కూడా దేకవు తర్వాత తెలుసా. గద్దముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా, ఇట్లాంటి ఏమన్నా తమరెళ్ళ మరి ఫేక్ సర్టిఫికెట్లనా? తమరెళ్ళ పోతారు ఫేక్ సర్టిఫికెట్. నీకు ఆ డిగ్రీ పీజీ ఏదో లేకపోతే పోయి అస్సాం పోయో బీహార్ పోయి తెచ్చుకున్నట్టు సర్టిఫికెట్, రాజస్థాన్ ఆ యూనివర్సిటీలు పేరు లేని సర్టిఫికెట్లు. ఆ స్కామ్లో నువ్వు పోతావా? మీ మీద ఫోకస్ పెడతలేదు సమాజం, తెలంగాణ సమాజం. వాడు ట్యాపింగ్ పిల్లుగాడు, ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళని గప్ప 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 బుద్ధి రప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కామ్లు పెట్టబడతాయి. ఇలా మొఖానికి 3.3 సీట్లు వీళ్ళకి తిప్పిపడుతుంది. ఈసారి మీకు ఎన్ని సీట్లు వస్తాయో చూస్తుంది తెలంగాణ. తెలంగాణ. ఈ రేపు ఎంపీ, రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా, అందులో కూడా ఏ పార్టీ మీరు పెయ్యి కట్టగడతారో కూడా చూస్తుంది. బీజేపీకి ఓటేస్తోళ్ళకే దండం పెట్టాలి. ఇంకేమో ఇంకా స్కామ్లు పెట్టబడతాయి. ఇలా మొఖానికి 3.3 సీట్లు వీళ్ళకి తిప్పిపడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. చూసిరా ముసలోడు అంట. నువ్వేం సోర పిల్లగా నువ్వు ఇప్పుడు నువ్వు మిసాలు మొలుస్తున్నాయి. నీకు కూడా కింద మీద నడిచింది చూసుకుంటలేవు, అర్థమవుతలేదు. సోర పిల్లగాడు అంట ఆయన, ముసలోడు అంట ఆయన. చూడు సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుతుంది అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లొటపీస్ ఏం లేదా? మీకేదో ఉన్నట్టు, మీకేదో ఆ కోరుట్లలోనే మీ లొటపీస్ ఏందో కనపడ్డది. కోరుట్లలో మీ లొటపీస్ ఏ పార్టీ గట్టిదో, నీ లొటపీసు పంతనం ఏ పార్టీ గట్టిదో కోరుట్ల కనపడ్డది. ఇక అదేదో ఆడ ఎవడు దిక్కులేడు కాబట్టి నిజామాబాద్లో బలమైనటువంటి అభ్యర్థి ఓడలేడు కాబట్టి జనం నీకు మళ్ళీసారి నీకు అవకాశం వేసిరు. మీరు ఏదో పెద్ద రాష్ట్రం అంతా పర్యటించి రాష్ట్రం అంతా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు రారాదు. మా మునుగోడుకు వచ్చి నీ వల్ల ఒక్క ఓటు ప్లస్ వేసిపో బీజేపీకి. ఎవడన్నా దేక్తాడు అసలు మిమ్మల్ని చూపించి, లేకపోతే వచ్చి పోటీ చేయి, మునుగోడులో వచ్చి పోటీ చేయి. నువ్వు నిజంగా మగపిల్లగానివి అయితే మా మునుగోడుకో నల్గొండలో ఏ నియోజకవర్గం అయినా
వచ్చి పోటీ చేయి. అక్కడ నిజామాబాద్ పట్టుకొని ఊగులాడి ఎలాడకు. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాం. అబ్బా ఎట్లా కాంగ్రెస్ బీజేపీ ఒకటైతాయా? సిరిసిల్లలో కూడా కేటీఆర్ ఓడగొడుతందుకు కాంగ్రెస్ బీజేపీ ఒకటి కలిసి ఓడగొడతాయంట. ఎట్లా అన్నట్టు బండి సంజయ్ని పోటీ పెట్టరాదు ఆడ తెలుస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. కేసీఆర్ మీద పోటీ చేయకపోయి, లేకపోతే బండి సంజయో నువ్వు, లేకపోతే బండి సంజయ్ ఎట్లాగా కాంగ్రెస్తో టైఅప్లోనే ఉన్నాడు. కాంగ్రెస్ టికెట్ మీద నుంచి బండి సంజయ్, బీజేపీ టికెట్ మీద నుంచి నువ్వు, కేసీఆర్ బీఆర్ఎస్ టికెట్ మీద నుంచి గజ్వేల్లో పోటీ అయ్యి. ఇక మీరు మొగోళ్ళ కేసీఆర్ మొగోడా ఎవరు మొగోళ్ళు తేలుతుందా? లేకపోతే సిద్దిపేటలో పోటీ అయ్యి. It is easy, and this is coming out from somebody who has demolished his sister's political career. ఏందో మీ రాజకీయం ఏందో, మీ 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 భాష ఏందో, మీ కథ ఏందో నిజంగా కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. వీళ్ళ వల్ల ఏమన్నా ఇంకా ఇందులోనే మాట్లాడతాడు ఆయన. ఏమంటాడు? కాళేశ్వరం గురించి మాట్లాడతాడు ఆయన, ఈ మహానుభావుడు. కాళేశ్వరం కూలిపోతుందా అండి? కూలిపోయిందో కూలగొట్టిర్రో జర్ర ప్రభుత్వం మారినాక బాంబులు పెట్టినోడో, నీకు పెట్టినోడో, ఆయనకు పెట్టినోడో తేలుతుంది. 100% తేలుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. నిజం ఎన్నటికైనా నిక్కచ్చిగా నిర్భయంగా నిప్పు లెక్క బయటకు వస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, కాళేశ్వరుడితో పెట్టుకుంటున్నారు మీరు పోయి. ఆ కాళేశ్వరుడు సాక్షిగా మీ 2 జాతీయ పార్టీలను కాళేశ్వరంలో ముంచుతాయి. చూడండి, మీరు చూస్తూ ఉండండి. తెలంగాణ సమాజం ముంచకపోతే చూడండి, తెలంగాణ పౌరుషమే కాదు. మీ 2 జాతీయ పార్టీలు తీసుకుపోయి నీ గుండును కూడా పట్టి లోపలికి పెట్టి వస్తుంది. అప్పుడు గుటికి అంటావు బిడ్డ. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ అల్పం మాటలు, ఈ బల్బు మాటలు తగ్గించుకోజరా.